హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్త చింతకాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ముందుగా వాటి ఈనెలు అన్నీ తీసి ఒక బకెట్లో వేసుకుని వాటన్నిటిని పూర్తిగా వాష్ చేసి ఎండలో ఇలా ఆరబెట్టాలి. ఆ తడంతా పోయేదాకా అలానే ఎండలో ఉంచాలి. తర్వాత వాటిని తీసి నీట్గా ఉంచాలి. ఈలోపు రోలుని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో చింతకాయను వేసి దంచుతూ ఉండాలి. ఒక కట్టు అంటే 3 కిలోలు. 3 కిలోలకి 2 గిద్దల పసుపు, 5 గిద్దల ఉప్పు వేసి మనం చింతకాయ పచ్చడిని నూరుకోవాల్సి ఉంటుంది. కొంచెం కొంచెంగా చింతకాయలను తీసుకొని వాటిని మనం రోట్లో వేసి దంచుతూ కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ వాటికి సరిపడగా దంచుతూ ఉండాలి. మనం ఎంతైతే రోట్లో తీసుకుంటామో దానికి ఎంత పసుపు పడుతుందో చూసుకుని అలానే దంచుతూ తిప్పుతూ ఉండాలి. మొత్తంగా ఒకసారిగా దంచేసి ఆ చింతకాయలన్నిటిని కలుపుకొని పూర్తిగా దంచాలి. చూడండి, ఇక్కడ బాగా దంచుతున్నాం కదా, అలానే చింతకాయలన్నింటినీ ఫస్ట్ దంచి దాని తర్వాత ఉప్పు, పసుపు వేసి దంచాలి. అన్నిటినీ గట్టిగా రోట్లోనే దంచుకోవాలి, మిక్సీ పనికిరాదు. ఇలా మొత్తాన్ని కాయలన్నిటిని దంచి చివరిలో ఒకసారి మొత్తాన్ని కలిపి ఇంకోసారి దంచాల్సి ఉంటుంది. ఇలా దంచుకున్న పచ్చడిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ దంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆ పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసేటప్పుడు ఆ డబ్బా అంతా క్లీన్గా ఉండాలి, తడి ఉండకూడదు. తడి ఉంటే బూజు వస్తుంది. ఇలా పచ్చడిని మొత్తాన్ని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి.